తన వృత్తి విజయనగర సామ్రాజ్య రక్షణగా, తన మనఃప్రవృత్తి సంగీత సాహిత్య సాంస్కృతిక వీక్షణంగా, విలక్షణ సాహితీ సమరాంగనుడైన సార్వభౌముడు కారణజన్ముడు శ్రీకృష్ణదేవరాయలు. సమర విజయలక్ష్మికి శరీరాన్ని, సాహిత్య విద్యాలక్ష్మికి మనస్సును ఆత్మను అంకితం చేసిన చక్రవర్తి రాయలువారు భువన విజయం అనే సాహితీ సభను ఏర్పాటు చేసి అష్టదిగ్గజాల పాండిత్యముతో దేశ విదేశాల్లో ఎన్నో కీర్తి పతాకాలు అధిరోహించారు. ఆంధ్ర భోజుడుగా పిలువబడే కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసుతో అష్టదిగ్గజములతో సాహిత్య గోష్ఠి జరపబోతున్నారు. భువన విజయంలోకి వెళ్దాము. ఆంధ్ర భోజ విరుదాంకిత మూరు రాయగండ కన్నడ తాన్య రమారమణ శ్రీ 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 కృష్ణదేవరాయల వారు ఏం చేస్తున్నారు? విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మా పూర్వీకులకు పెద్దలకు అంజలి ఘటిస్తున్నాను. మహామంత్రి తిమ్మర్సును, అష్టదిగ్గజములను, విజయనగర పౌరులను ఈ సభకి ఆహ్వానిస్తున్నాను. మహామంత్రి ఇంకా భువన విజయాన్ని మొదలు పెట్టండి. చిత్తము మహారాజా, కవి పొంగవులారా, సభికులకు మీ మీ పరిచయాలు చేసుకోమని ప్రార్థన. మీ పేరు, మీరు వ్రాసిన కొన్ని ప్రబంధాలు, గ్రంథాలు, అలాగే నేను ఇచ్చిన కొన్ని సమస్యలు ఈరోజు మన సభలోని ప్రధాన అంశాలు. ముందుగా ఆంధ్ర కవితా పితామహ, మీరు మొదలు పెట్టండి. నా పేరు అల్లసాని పెద్దన. నేను ఇప్పుడు మను చరిత్ర అనే ఒక ప్రబంధంలో ఒక పద్యం చెప్తున్నాను. అటజనిగాంచ భూమి సురుండు అంబర చుంబి తిరత్సర ఝరీ పటల ముహుర్ముహుల్డు తదభంగ తరంగ మృదంగ నిశ్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్ అటజనిగాంచ భూమి సురుండు. హిమాలయ పర్వతాలు వర్ణిస్తూ ఎంత బాగా చెప్పారు పెద్దన కవి. నా పేరు ధూర్జతి. నేను కాళహస్తీశ్వర శతకం అనే గ్రంథాన్ని రచించాను. మీ రచనలు పలుకులు తేనె త్రాగినట్టు ఉంటాయి. నాకు అప్పాజీ గారు ఇచ్చిన సమస్య కన్న తల్లికి అన్నం మెరుకు, అంటే కన్న తల్లికి అన్నం పెట్టొద్దు అన్న క్రూరమైన సమస్య ఇచ్చారు. నేను దాన్ని ఎలా పూరించాను. స్వార్థము ధనము సంభావన తెచ్చి అమ్మ చేతికిచ్చి అడుగు, కానీ కొలిచి కొలిచి పూటకు కింద చొప్పున కన్న తల్లికి మెప్పుడు అన్నం మెరుకు. కష్టపడి డబ్బులు సంపాదించి అమ్మ చేతికి ఇచ్చి అవసరమైనవి అడిగి తీసుకో, కానీ కొలిచి కొలిచి అన్నము పెట్టకు అని భలే చెప్పాడు దుర్జటి కవి. నా పేరు నంది తిమ్మన. నేను మొక్కు మీద వ్రాసిన ఒక పద్యం వలన నన్ను మొక్కు తిమ్మన అని కూర అంటారు. నేను పారిజాత అపహరణము నిరీక్షించాను. తిమ్మన కవి, మీరు మా నా అనే అక్షరాలతో ఒక ద్వక్షరీ పద్యం చెప్పండి. ఇదిగో ప్రభు. మనుమున నను మానము నూనను నీ నామమును మను మననమును నే మమ్మున మాన నన్ను మన్నన మను మను నానాము నీనా మానా నూనా. మీరు ఎంత కష్టమైన ద్వక్షరీ పద్యం ఎంత బాగా చెప్పారు తిమ్మన కవి. నా పేరు మాదయ్య గారి మల్లన్న. నేను రాజశేఖర చరిత్రని రచించాను. నాకు మహామంత్రి గారు ఇచ్చిన సమస్య పదవి కోరి పడతి పాదములొత్తెన్. పదవుల కోసం అమ్మాయిల పాదములు పట్టుకున్నారు. నేను దానిని ఇలా పూరించాను.
పదవి ఉన్న చాలు పంది అయిన మిన్న, పదవి లేని గోవ బ్రతుకుసున్న అనేది లోవ బుద్ధి అభిమానము వీడి, పదవి కోరి పడతి పాదములొత్తెన్. వారే వా, ఎంత బాగా సెలవిచ్చారు మల్లన్న గారు, మీకు మీరే సాటి. నా పేరు రాజు రామభద్రుడు. నేను రాయలవారు రాసిన ఎన్నో రచనలని తెలుగులోకి అనువదించాను. నాకు అప్పాజీ ఇచ్చిన సమస్య చారు, వడ, దోశ, పూరి, తుసువ, పార్వతుల మీద ఒక పద్యం చెప్పమన్నారు. చారుగుణ శోభనాంగియే శంకరునకు, వరకు గొబ్బలి పుత్రియే పార్వతమ్మ, మల్లి పూలని దోసల మాల గూర్చి తనువు పూరికి వెలుగుచు దాల్చపతిని. భలా రామభద్ర కవి, భలే చెప్పారు. నా పేరు పింగళ సూరన. నేను గిరిజా కళ్యాణం, రాఘవ పాండవ్యం, కళాపూర్ణోదయం రచించాను. నాకు ఇచ్చిన సమస్య రాయలవారికి తెలుగు రాదు కదా, రసమున్ గ్రహింపు. మహామంత్రి, మీరు నాపైన ఒక సమస్యనిచ్చారా? కృష్ణరాధిప, మీరు కవులు అని అందరికీ తెలిసిందే కదా. ఈ సమస్యని నేను ఇలా పూరించాను. తీయని తేట తెలుగు మధు తేనీయలు ఒత్తి పరంగా, కవిత్వము చేయు కవీంద్రులున్న సభ చేరి వినోదము ఉన్న, విచ్చేయు తురుష్క భూజనులు చిత్రముగా కనుచుండురెల్లరు. ఔ రాయలవారికి తెలుగు రాదు కదా, ఔరా అలువారికి తెలుగు రాదు కదా, రసమున్ గ్రహింపు. ఓ రాయలవారికి తెలుగు రాదు కదా, నీ ఔరా అలువారికి అని విరగొట్టి అంటే ఆ వచ్చిన తురుష్కులకు తెలుగు రాదు కదా అని ఎంత బాగా చెప్పారు సూరన్న కవి. నా పేరు రామరాజు భూషణుడు. నేను అల్లసాని వారి శిష్యుడును. నా అసలు పేరు భక్తమూర్తి. నా రచనలలో శ్లేషంతుంది. నేను వసచేతని రచించాను. నాకు అప్పాజీ ఇచ్చిన సమస్య గుండ్రాతికి కాలు వచ్చే గనగన నడిచాను. బండరాయికి కాలు వచ్చి నడిచిందా? భలే సమస్య. ఎలా పూరించారో చెప్పండి. వంద్రాని అడవి లోపల బంద్రాయై ఉన్న ఎట్టి బామహలయ, కోదండరాముని పాదము సోకిన గణరాతికి కాలు వచ్చే గనగన నడిచాను. రాయిగా అడవిలో ఉన్న అహల్య రాముని పాదము గాలి తగిలి ఆ రాయికి కాలు వచ్చినట్టు నడిచింది అని భలే చెప్పారు కవి. రామకృష్ణ కవి, మీరు వికెట కవులు కదా, ఏది ఒక పద్యం చెప్పండి. నా పేరు తెనాలి రామకృష్ణుడు. నేను పాండురంగ మహత్యం రచించాను. మొన్న ఒక్క కవి గారు వస్తే ఈ పద్యం చెప్పాను. మేకతోకకు మేకతోక, మేకకు తోక, మేకతోక, మేక మేకతోక, 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 మేకకు తోక, మేక మేకతోక, మేక మేకకు తోక, మేక మేకతోక, మేక మేకకు తోక, మేక మేకతోక, మేక మేకకు తోక, మేక మేకతోక, మేక. భలా రామకృష్ణ కవి, భలా. మీరు ఉండగా ఈ భువన విజయానికి వచ్చి ఎవరైనా గెలవగలరా? మహారాజా, మీకు తెలుగు భాష అంటే ఎందుకు అంటే ఇష్టం? తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల ఉండ, తెలుగు కండే ఎల్లరు పుల్గొలువ, ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స.
జయ హో శ్రీకృష్ణదేవరాయ జయ హో. కృష్ణరాయ